ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరొక దినంలోనికి మనల్ని ప్రవేశింపచేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదూ. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయితే షారోన్ మినిస్ట్రీస్ అనంతపురం టైప్ చేయండి, మీకు యూట్యూబ్లో మెసేజ్లు దొరుకుతాయి. అక్కడ మీరు చూడండి, అనేకులకు షేర్ చేయండి, దేవుని పరిచర్యలో పాల్గొనండి. ఓకేనా? సరే, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ సమయంలో మీ సన్నిధానమందు చేరి మీ మాటలు వినాలని మేము వచ్చామునైనా. అయా, శ్రేష్టమైన మీ మాటలు మాకు వినిపించి మా హృదయాలకు ప్రభా మాకు నెమ్మది, శాంతి, సమాధానం అయా ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చూస్తున్న ప్రతి బిడకై మీ కొందనాలు. బిడల జీవితాల్లో కూడా ప్రభా మీరెంతో గొప్ప మేళ్లను చేసే దేవుడుగా మీరున్నారు. వాక్యం అర్థం చేసుకునే జ్ఞానమును అందరికీ మీరు దయచేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి, వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతూ ఉన్నాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీ లాంఛనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మణిమాణిక్యములతో నీ కోటకమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైనటువంటి రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అంటున్నాడు. ఇక్కడ దేవుడు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నటువంటి అనేక మందితో దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది పర్సంటేజీ, అనేక మంది ఈ యొక్క శ్రమలు, గాలి వానలు, తుఫాన్లు అంటే ఏంటండి? శ్రమలు, దుఃఖాలు, మరి వేదన, ప్రతి ఇంటిలో ఏదో ఒక బాధ, ప్రతి ఇంటిలో ఏదో ఒక కన్నీరు మనం చూస్తూనే ఉంటాం. ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క రీతిగా ఈ శ్రమ, వేదన, దుఃఖం అనేటువంటిది ఉంటూ ఉన్నదండి. ఎంత విశ్వాసుల ఇళ్లలోనే ఎక్కువగా ఈ శ్రమలు, బాధలు, వేదనలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. అలాంటి వారి కోసం దేవుడు చక్కని మాట, ఆదరణ కలిగించేటువంటి మాట ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుచున్నటువంటి దానా అని పిలుస్తాడు. చక్కగా మనతోనే మాట్లాడినట్టుగా ఈ వాక్యం ఉన్నది కదా. నీ లాంఛనముల చేత నేను నిన్ను కడతాను అని దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. అక్కడే మనము చూస్తే ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను నేను ఏర్పాటు చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత మంచి వాగ్దానములు మనకు బైబిల్లో ఉన్నాయండి. కాబట్టి వాక్యాన్ని మనం చదువుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎట్లాంటి మన దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో ఎంతో ఆదరణకరమైనటువంటి వాక్యాల ద్వారా మనము ఆదరించబడతాం. ప్రభు మీద ఆనుకొని మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మారిపోయేటట్టుగా ఉంటుంది. దేవుని దగ్గర మన అవసరాలు మనం తీర్చుకోవచ్చు. అవునండి, ఈ దినాలలో, ఈ దినమే కాదు, ఎప్పటి నుంచో మరి మెయిన్ సమస్య ఎదుర్కొంటుంది ప్రతి ఒక్కరు. ఏంటి అని అంటే అప్పుల సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రతి ఇంటిలో కూడా అప్పుల బాధతో ఎక్కువగా బాధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి అవసరాలను బట్టి అప్పులు చేసుకొని అప్పులు తీర్చలేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. అనేక మంది మనం చూస్తున్నాం, అప్పులు తీర్చలేక చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. అనేక మంది అప్పులు చేసుకొని ఎటు తోచని పరిస్థితుల్లో, వేదనలో, దుఃఖంలో మునిగిపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం. మన వార్తలు కూడా మనం వింటూ ఉంటాం. అలాగే మనం బైబిల్లో కూడా మనం అప్పులు చేసుకునేటువంటి వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అవునండి, మరి అప్పులు చేసుకుని ఉన్నటువంటి వారిలో ప్రవక్త శిష్యుల్లో ఒకడు అప్పు చేసినట్టుగా మనం చూస్తాం. నిజంగా నన్ను అడిగితే మరి విశ్వాసులు అప్పులు చేయొచ్చా అని ఒక క్వశ్చన్ పడుతుంది. విశ్వాసులు అప్పులు చేయకపోవటమే మంచిది. ఎందుకంటే మరి అప్పులు తీర్చక ఉంటే భక్తిహీనుల కిందకి లెక్క కడతాడు దేవుడు. కాబట్టి అప్పులు చేయకపోవటమే మంచిది. మనం ఎంత మట్టికుంటే అంత మట్టికే మనము సర్దుకొని ఉండటం అనేది చాలా శ్రేష్టమైన జీవితం. శ్రేష్టంగా, సంతోషంగా ఉన్న దాంట్లో మనం గడుపుకోవటం ఎంతైనా మంచిది. సరే, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం
మొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం రండి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి కలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా అని రాయబడింది. అవునండి, ఇక్కడ దైవ భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందు భక్తి కలిగినటువంటి ఒక శిష్యుడు ఎలీషాకు ఉన్నాడు. అతడు ఏం చేశాడు అంటే అప్పులు చేశాడు, చాలా అప్పులు చేశాడు. మరి ఏ అవసరతలను బట్టి అప్పు చేశాడో తెలియదు, కానీ అప్పులు చేశాడు. కానీ చనిపోయాడు, తను ఏదో పరిస్థితుల్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి భార్యగా ఆమె ఏమి పని చేస్తుందో తెలియదు, మనకు రాయబడలేదు. కానీ ఆమె అప్పులు తీర్చలేక అలానే ఉన్నది. అయితే అప్పులు మరి ఇచ్చినటువంటి వారు ఊరుకుంటారా? తప్పకుండా మా అప్పులు మాకు తీర్చాలి అని వస్తారు కదా. కాబట్టి ఆ దినాలలో వాళ్ళు ఏం చేశారంటే, వారికి 2 కుమారులు ఉంటే 2 కుమారులను మరి వారి దగ్గర పనికి పెట్టుకోవటానికని వారి 2 కుమారులను తీసుకుపోవటానికి వాళ్ళు వచ్చారు. అప్పుడు ఈమె ఏం చేసిందంటే, మరి ఎలీషా యొక్క శిష్యుడే కనుక ఎలీషా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. ఎలీషా దగ్గరికి వచ్చి తన యొక్క అవసరత అంతా కూడా, తన పరిస్థితి అంతటి కూడా ఎలీషాకు చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలీషాకు ఆ విధంగా అంతా మొత్తము చెప్పినప్పుడు మరి ఎలీషా అక్కడ ఒక మాట అడుగుతాడు. చూడండి 2వ వచనంలో, నా వలన నీకేమీ కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీయూ లేదనెను. మరి ఏమీయూ లేదనెను. ఆమె, ఏమైనా ఉన్నదా నీ దగ్గర, ఏముంది నీ ఇంట్లో అని, నాకు వల్ల నీకేం కావాలి, నువ్వు వచ్చి ఇంత విషయాలు చెప్పావు, మరి ఏం చేయాలి నేను, మరి నీ దగ్గర ఏమన్నా ఉందా, ఏం కావాలి నీకు అని అడిగితే, ఏముందో నీ ఇంటిలో చెప్పు అని అంటే, నా దగ్గర నూనె కుండ తప్ప ఇక ఏమీ లేదు అన్నది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, బహుశా ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు కూడా ఒకవేళ ఆమె లేని పరిస్థితుల్లో, ఒకవేళ ఆమె ఎవరికైనా ఇచ్చేసో అమ్ముకోనో వాళ్ళ జీవనం గడుపుతూ ఉన్నారేమో. అలాంటి పరిస్థితుల్లో అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు అప్పుల వాళ్ళకి కనీసం వస్తువులు ఇవ్వటానికి కూడా వస్తువులు కూడా లేవేమో బహుశా, నేను అనుకుంటున్నాను ఆ విధంగా. మరి ఆ విధంగా లేకపోతే ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది, ఎలీషా అడిగినప్పుడు, ఆ ప్రవక్త అడిగినప్పుడు ఏం చెప్తుందంటే, నా దగ్గర ఏమీ లేవయ్యా, నా దగ్గర ఉన్నది నూనె కొండ ఒక్కటే ఉందని. ఆమె వచ్చింది దేనికి వచ్చింది? ఆమె అప్పులు చేశాడు, మీ శిష్యుడైనటువంటి నా భర్త చనిపోయాడు, అప్పులు చేశాడు, అప్పులు ఇప్పుడు తీర్చడానికి నా చేత కావట్లేదు, ఇప్పుడు అప్పులు తీరకపోతే బిడ్డల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు 2 కుమారులు అని ఆమె మొరపెట్టుకుంది. ఆయన అడిగింది ఏంటి, నీ ఇంటిలో ఏమున్నది అని అడిగాడు. ఇంటిలో ఏదైనా ఉంటే ఆమె ఏదైనా చేసుకోవచ్చు కదా. కానీ ఆయన అడిగిన క్వశ్చన్కి ఇక్కడ అప్పులకి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఆయన ప్రవక్త దేవుని దగ్గర నుంచి ప్రతి విషయాన్ని తెలుసుకొని మనకు అందజేసేటువంటి వారు ప్రవక్తలు. దేవుని దగ్గర కనిపెట్టి విషయాలను మనకు అందజేసేవారు ప్రవక్తలు. కాబట్టి ఈ ప్రవక్త ఆమె విషయమై మరి ప్రార్థించి, నీ దగ్గర ఏమున్నదో చెప్పు అంటే, నూనె కుండ ఉన్నది అని అన్నాడు. అవునండి, ఆమె చాలా ప్రయాసలో ఉంది, చాలా దుఃఖంలో ఉంది, చాలా వేదనలో ఉన్నది. ఎందుకు? అప్పులు ఉన్నాయి, తర్వాత ఇంట్లో ఏమీ లేవు. ఇప్పుడు ఇంటిలో చూస్తే 2 బిడ్డలు కూడా తీసుకొని పోవటానికి వచ్చారు. ఇక ఆమెకి హృదయం ఎలా ఉంటుంది? ఆ 2 బిడ్డలతోనైనా ఆమె ఏదో ఒకటి చేసుకొని తినొచ్చు అనుకుంటే, ఆ 2 బిడ్డలు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంక ఇప్పుడు ఎలా చేయాలి? అందుకనే ఆమె ఆ ప్రవక్త దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నట్టుగా మనము చూస్తున్నాం. అసలు నూనె కుండ ఏంటిది? ఆమె అంత ప్రయాస వేదనలో ఆ నూనె కుండ ఆమెకు ఆదరణ ఇచ్చిందా? అంత వేదనలో దుఃఖంలో ఆ నూనె కుండ ఆమెకు ఆశీర్వాదం ఇచ్చిందా? మరి అప్పులు ఆ నూనె కుండ తీర్చిందా? ఒక్క నూనె కుండ ఉంటే అప్పులు తీరిపోతాయా? కదా, ఎన్నెన్నో క్వశ్చన్స్ వస్తాయి కదా. నూనె కుండ ఉంటే అప్పులు తీరిపోతాయని ఎలీషా గారు ఇక్కడ మనకు చెప్పినట్టుగా మనము తన మాటల్లో అర్థము మనం చేసుకునవచ్చు. నూనె కుండ ఉంటే చాలు, ఏమి లేకపోయినా నూనె కుండ ఉన్నది ఆమె దగ్గర. ఏమి లేవు ఇంట్లో, ఏ వస్తువు లేవు, ఒక్కటి తప్ప, నూనె కుండ తప్ప ఏమీ లేదు అన్నది. ఒకసారి అర్థం చేసుకోండి, మన ఇంటిలో ఏమున్నది? తన ఇంటిలో నూనె కుండ ఉంది.
అప్పులు తీర్చుకోవటానికి ఆ నూనె కుండ ఉపయోగపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అసలు నూనె కుండ? అసలు నూనె దేనికి గుర్తు? నూనె ఆత్మీయ జీవితానికి మనం తీసుకొని వస్తే, ఆత్మీయ జీవితంలో నూనె కుండ అభిషేకానికి గుర్తు. నూనె పరిశుద్ధాత్మనికి గుర్తుగా ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఆమె ఆత్మీయంగా మనం పోల్చుకుంటే ఏమున్నది వాళ్ళ ఇంట్లో అనంటే, నా దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు తప్ప ఇక ఏమీ లేదు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. నా ఇంటిలో దేవుని అభిషేకం తప్ప ఏమీ లేదు నా ఇంటిలో అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం ఆత్మీయ జీవితంలో. ఇక్కడ రండి చూద్దాం. సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పూసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని అంటాడు. అవునండి, తైలము దేనికి గుర్తు? నూనె దేనికి గుర్తు అనంటే, నూనె అభిషేకమునకు గుర్తు. ఇక్కడ సమూయేలు సౌలు తల మీద తైలము పోసాడు, అంటే నూనె పోసాడు. నూనె పోసి అభిషేకము చేసినట్టుగా చూస్తున్నాం. నువ్వు అభిషేకించబడ్డావు అన్నదానికి గుర్తు ఏంటి అంటే, నీ తల మీద తైలాభిషేకము దేవుడు చేసినట్టు వారిగా ఉన్నారు. తైలము పోస్తున్నాడు, దేవుడు అభిషేకించాడు. అభిషక్తుడు, మెస్సయ, ఆయన పేరు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. మెస్సయ అన్నా కూడా అభిషక్తుడు అని అర్థం. కాబట్టి అభిషక్తుడైనటువంటి యేసయ్య మనల్ని అభిషేకించడానికి వచ్చాడు. దేనికోసం అభిషేకించాడు? ఎందు నిమిత్తం అభిషేకించాడు? ఒక పర్పస్, ఒక ఉద్దేశం. మన అభిషేకించటంలో ఒక ఉద్దేశం అనేది. సౌలును అభిషేకించటంలో ఒక ఉద్దేశం అనేది. సౌలును అక్కడ రాజుగా ఉంచి ఇశ్రాయేలు జనాంగమును ఏలుటకు రాజుగా సమూయేలు ద్వారా అభిషేకించినట్టుగా మనము చూస్తాం. అలాగే మనము అక్కడ 6వ వచనాన్ని చూస్తే, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును అంటున్నాడు. క్రొత్త మనస్సు వచ్చును. అవునండి, ఇక్కడ ఎప్పుడైతే అభిషేకము మన తల మీదకి వస్తుందో, ఆ తైలము, అభిషేక తైలము దేవునిది మన తల మీద పడుతుందో, దేవుడు రాస్తారో, అప్పుడు ఏమవుతుందంటే క్రొత్త మనస్సు వస్తుంది అని రాశాడు. నువ్వు అక్కడ ఇంకొక మాట ఉన్నది, నీవు వారితో కలిసి ప్రకటన బహు బలముగా ఆత్మ దిగి వస్తుంది అని ఇక్కడ మనకు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బలమైనటువంటి ఆత్మ చేత మనల్ని అభిషేకించినప్పుడు బలమైన ఆత్మ మన మీద ఉంటుంది. అందుకనే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తాం. ఆ శక్తి మన మీదికి వచ్చినప్పుడు మనం బలవంతులు అవుతాం, మనం ప్రకటించేటువంటి వారంగా మనం ఉంటాం. అవునండి, దేవుని శక్తి మన మీదికి వచ్చినప్పుడు, మన తైలాభిషేకం మన మీదికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని బలముగా మనల్ని వాడుకుంటాడు. బలముగా ప్రకటన చేసేటువంటి వారనుగా మనల్ని ఉంచుతాడు. ఆయన యొక్క పరిచర్యలో కానీ, ఆయన యొక్క సేవలో కానీ బలమైన రీతిగా వాడుకునేటువంటి వారిగా ఆయన ఉన్నారు. అందుకని ఎవరైతే బలముగా దేవుని సేవలో వాడబడుతున్నారో వారు మామూలు మనుషులు కాదు. వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి సౌలు దావీదును వెంబడిస్తున్నప్పుడు సౌలు దావీదు చేతికి దొరుకుతాడు. సౌలు దొరికినప్పుడు ఏమాత్రము కూడా సౌలు పైట చెంగును నేల బుడ్డిని తీసుకెళ్తాడు, కానీ సౌలును ఏమాత్రం కూడా చంపడు. ఎంత శ్రమ పెడుతున్నాడు సౌలు దావీదును, అయినా కూడా చేతికి దగ్గరున్నటువంటి నేల బుడ్డిని తీసుకుపోతాడు, కానీ సౌలుని ఏమి చేయడు. అక్కడ ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, అభిషేకించబడిన వారిని నేను ముట్టుకోను అంటాడు. అవునండి, దేవుని చేత అభిషేకించబడిన వారిని మనం ఏమాత్రము కూడా వారి మీద సనగటం కానీ, గొణగటం కానీ, నిందలు మోపడం కానీ అలాంటివి మనం చేయొద్దు. ఎందుకంటే ఆయన ప్రత్యేకించుకున్నటువంటి బిడ్డలుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ సేవకుడిని కూడా అభిషేకించబడిన బిడ్డల్ని మనము విమర్శ చేయవద్దు. నీకు ఏదైనా కనిపిస్తే వాళ్ళలో ఏదైనా లోపం ఉంది, లేకపోతే వాళ్ళు పలానా అంటే మనం వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారి కోసం మనము ఏం చేయాలంటే భారంగా ప్రార్థన చేసి మనము దేవునికి వారిని అప్పజెప్పేసినటువంటి వారిగా ఉన్నాం. అభిషేకించబడినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు. తైలము, నా ఇంటిలో నూనె కుండ ఒక్కటున్నది, అవసరాలు తీరుస్తుందా? తప్పకుండా తీరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉంటే ఆయన ఐశ్వర్యవంతుడు.
ఆయన ఘనమైనటువంటి దేవుడు, ఏ కార్యమైనా చేయగలిగినటువంటి వాడు, ఏది అడిగితే అది ఇవ్వగలిగినటువంటి వాడు, ఆయన శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు కనుక ఏదైనా మనకి, అందుకే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడినటువంటి దానా అని పిలుస్తాడు. మనం ఎంత ప్రయాసపడ్డా కూడా దేవుడు మన దగ్గర లేకపోతే ఆ శ్రమల చేత కృంగిపోతామే. కానీ అదే దేవుడు మన దగ్గర ఉంటే, ఆ అభిషేకం మన దగ్గర ఉంటే, ఏ మాత్రం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనము కృంగిపోం. దేవుడు అలౌ చేశాడు, దేవుడు దీన్ని అనుమతి ఇచ్చారు. ప్రభువా ఈ పరిస్థితులను బట్టి నీకు స్తోత్రం అని మనము స్తోత్రాలు మనం చెప్పగలుగుతాం కదా. కాబట్టి అభిషేకము అనేటువంటిది తైలము ద్వారా కలుగుతుంది. ఎప్పుడైతే అభిషేకించబడతామో దేవునిలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా బలముగా ఉంటామనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. మూడవదిగా, మనము దేవుని పక్షమున నిలబడి ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉంటాం. అది అభిషేకానికి 3 విధాలుగా దేవుడు ఇక్కడ విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి నువ్వు రక్షణ పొందావు, రక్షణ పొందిన తర్వాత అభిషేకం చాలా అవసరం. అభిషేకం చాలా అవసరం. ఆ అభిషేకం ఉన్నదా? అభిషేకం చాలా అవసరం. కాబట్టి ప్రభువా నీ యొక్క తైలము చేత నన్ను అభిషేకించు. ప్రతి అవసరత అభిషేకము తీర్చగలదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తీర్చగలడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఇంటిలో ఏమున్నది? నూనె కుండ ఒక్కటే ఉన్నది. అభిషేకం ఉన్నది. నాకు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని, దేవుని చేత అనాయింట్ చేయబడినటువంటి వ్యక్తిని నేను అని నువ్వు చెప్పగలవా? నా ఇంటిలో అనాయింటింగ్ ఉంది, నా ఇంటిలో అభిషేకం ఉంది, నా ఇంటిలో రక్షణ ఉన్నది, నా ఇంటిలో స్తుతి ఆరాధన ఉన్నది నువ్వు చెప్పగలవా? నా ఇంటిలో బలమైనటువంటి దేవుని శక్తి ఉన్నది అని నువ్వు చెప్పగలవా? దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటే, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరి ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు అంటారు. ఎవరున్నారండి ఆ ఇంటిలో? కైసరి ఇంటిలో ఉన్న పరిశుద్ధులు. ఆ ఇంటిలో ఎవరున్నారు? కైసరి ఇంటిలో ఎవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధులు ఉన్నారు. మన ఇంటిలో ఎవరుండాలి? మన ఇంటిలో నూనె కుండ ఉండాలి, మన ఇంటిలో అభిషేకించబడిన వారు ఉండాలి, మన ఇంటిలో పరిశుద్ధులు ఉండాలి, మన ఇంటిలో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు ఉండాలి. మన ఇంటిలో ఎవరున్నారు? మన ఇంటిలో సినిమాలు, మన ఇంట్లో సీరియల్స్ చూసేటువంటి వారు ఉన్నారా? మన ఇంటిలో 24 గంటలు వాటి గురించి, లోకం గురించి ముచ్చటించేవారు ఉన్నారా? ఇతరుల గురించి విమర్శ చేసేటువంటి వారు ఉన్నారా? ఎవరున్నారు మన ఇంటిలో? మనము రక్షింపబడిన వారి ఇంటిలో ఎవరుండాలి అని అంటే పరిశుద్ధులు ఉండాలి. రండి, ఇంకొక మాట చూపిస్తా. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, మీ ఇళ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. మీ ఇంట్లో ఏముండాలి? లేవీయులు ఉండాలి. లేవీయులు ఎవరండి? యాజక పని చేసేటువంటి వారు. మన పేతురు పత్రికలో మనం చూస్తాం, రాజులైన యాజక సమూహములో మీరు చేర్చబడి ఉన్నారు. అవును, మనం ఎవరమో ఇప్పుడు యాజక పని చేసినటువంటి వారం. దేవుడు యాజకులను ప్రత్యేకించినాడు పాత నిబంధన గ్రంథంలో. అప్పుడు లేవీయులను ప్రత్యేకించాడు, ఇప్పుడు నిన్ను నన్ను ప్రత్యేకించాడు. అవునండి, లేవీయులు అంటే దేవుని యొక్క పరిచయం చేసినటువంటి వారు, దేవుని కోసం జీవిస్తున్నటువంటి వారు, దేవుని మాటకు విధేయత చూపించేటువంటి వారుగా ఉన్నారు లేవీయులు. కనుక లేవీయులు తప్ప ఎవ్వరు కూడా మనసాన్ని మోయటానికి వీళ్ళు, యాజకత్వం చేయడానికి వీళ్ళే ధర్మశాస్త్ర కాలంలో. కాబట్టి ఇక్కడ లేవీయులు అంటే పరిశుద్ధులు ఉన్నారు, యాజకులు ఉన్నారు ఆ ఇంటిలో. నీ ఇంటిలో ఎవరున్నారు? ఇంటిలో దేవుని స్తుతించేవారు ఉన్నారా? దేవునికి ప్రార్థన చేసేవారున్నారా? రండి మందిరానికి వెళ్దామని పిలిచేవారు ఉన్నారా? లేకపోతే రండి సినిమాకి పోదాం, రండి షికారికి పోదాం, రండి ఆ పార్కుకి పోదాం, రండి ఈ బజారుకి వెళ్దామని పిలిచేవారు ఉన్నారా? ఎవరున్నారు నీ ఇంటిలో ఎవరున్నారు? పెద్ద చదువులు, ఇంజనీర్లు, డాక్టర్స్, పెద్ద మీ బిడ్డలు అమెరికాలో, మీ బిడ్డలు లండన్లో, ఎక్కడెక్కడో ఉన్నారు. మా బిడ్డలు ఎంత గొప్ప చదువులు చదువుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ రక్షణ ఉందా? నూనె కుండ ఉందా? సమాధానం ఉందా? నీ ఇంటిలో ఏమున్నది? గొప్ప చదువులు ఈ లోకరీతిగా చదివారు, ఆత్మీయ జీవితంలో ఏం చదివారు? వాళ్ళు ఎలా అభిషేకించబడ్డారు? రక్షణ ఉందా? మారు మనసుందా? అభిషేకించబడిన వారా నీ బిడ్డలు? మీరు రక్షింపబడినటువంటి వారా? నీ ఇంటిలో ఏమున్నది? కుటుంబ ప్రార్థన ఉన్నదా? నా ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉన్నది. నా ఇంటిలో అభిషేకించబడిన బిడ్డలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారని నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా? దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నారు. రండి, అక్కడే లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే,
మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరియా అక్కడ యేసు ప్రభు మార్తమ్మ ఇంటిలోనికి చేర్చుకున్న తర్వాత అక్కడ మరియా ఏమి ఎన్నుకున్నదండి? ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, శ్రేష్టమైనది. అది ఆమె దగ్గర నుంచి తొలగించబడదని. అవునండి, మన ఇంటిలో ఏముండాలి? ఉత్తమమైనది, శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది, దేవుని పాదాల దగ్గర కూర్చునేటువంటి బిడ్డలు మన ఇంటిలో ఉండాలి. మనము దేవుని దగ్గర కూర్చున్నటువంటి ఇల్లుగా అది ఉండాలి. మన ఇంటిలో ఏమున్నది? ఉత్తమమైనది ఉన్నదా? మన ఇంట్లో ఉత్తమమైనదిరా, శ్రేష్టమైనది ఉందా? దేవుడు మాట్లాడుతుండగా మనం ఒకసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 12:3 చూస్తే, అప్పుడు మరియ మిక్కిలి ఇవ్వగల అచ్చు జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను అని రాయబడింది. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఇల్లంతా కూడా, వాళ్ళ ఇల్లంతా ఎలా ఉందో తెలుసా? ఇల్లంతా అత్తరు వాసనతో ఉంది. ఏం అత్తరు వాసన? క్రీస్తు సువాసన కలిగినటువంటి అత్తర వాసన. క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఆయన పాదములకు ఆ మరియ రాసినట్టుగా మనం చూస్తున్నాం. అవునండి, క్రీస్తు వాసన మన ఇంటిలో నుంచి బయటకు వస్తుందా? క్రీస్తు సువాసన మన ఇంటిలో ఉన్నదా? నూనె కుండ అభిషేకంకి గుర్తు, నూనె కుండ క్రీస్తునకు గుర్తు, తైలము ఆ పరిశుద్ధాత్మనికి గుర్తుగా ఉన్నది. అది ఉంటే చాలండి, ప్రతి అవసరము తీర్చబడుతుంది. అందుకని అర్థం, నన్ను అడిగితే మీరు అడిగినది ప్రతి ఒక్కటి అడుగుడి మీకు ఇవ్వడని అన్నాడు. మొదటి యోహాను పత్రికలో ఉన్నది, నా నామమున మీరు ఏమడిగినా కూడా నేను ఇస్తాను అంటాడు దేవుడు. కాబట్టి ఏమున్నది మన ఇంట్లో? ఏమున్నది? అయితే ఇవన్నీ మన ఇంట్లో ఉండవు. కానీ చాలామంది క్రైస్తవుల్లో ఏముంటాయో తెలుసా? నిర్గమాకాండం 12:19 ఒకసారి చదువుకుంటే, 7 దినములు మీ ఇళ్లలో పొంగినదేదీను ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడే కానీ దేశంలో పుట్టినవాడే కానీ ఇశ్రాయేలుల సమాజంలో నుండక కొట్టివేయబడును అని అంది. అవునండి, పులిపిండి మన ఇంటిలో ఉండకూడదని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8 చదువుకుందాం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరించము అంటున్నాడు. మనం మన ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలి. ఏమి? నిష్కాపట్యము సత్యము ఉండాలి మన ఇంట్లో. ఏముండకూడదు? దుర్మార్గత దుష్టత్వం మన ఇంట్లో ఉండకూడదు. ఇక్కడ ఈమె ఇంటిలో ఏమున్నదో తెలుసా? అప్పుల బాధ ఉన్నది. ఈమె ఇంటిలో అప్పుల బాధతో ఆమె బాధపడుతోంది. ఈ యొక్క వేదన ఆమె తట్టుకోలేకపోతుంది. అందుకనే ఎలీషా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, నీ ఇంటిలో ఏమున్నది? నా ఇంట్లో అభిషేకం ఉన్నది, నా ఇంట్లో రక్షణ ఉన్నది, నా ఇంట్లో స్తుతి ఆరాధన ఉన్నది, నా ఇంట్లో పరిశుద్ధులు ఉన్నారు, కానీ అప్పుల వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అవును, నేను పొరపాటు చేశాను, అప్పులు చేయకూడదు కానీ అవసరాలు బట్టి చేశాను, మా ఆయన చేశారు, కానీ ఇప్పుడు ఈ అప్పులు తీర్చలేకపోతున్నాను. అందుకని అన్నాడు, వెళ్ళు నీ కుమారుని పంపించి చుట్టుపక్కల ఉన్న కుండలన్నీ తీసుకురండి, అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే, నీ ఇంటిలోకి వచ్చిన తర్వాత ఆ కుండను ఎత్తి ఈ విధంగా వెయ్యి అనండి. ఇలా ఈ విధంగా పోయి ఏమున్నది ఆ కుండలో? ఆ కుండలో ఏమీ కనిపించట్లేదే, ఆ కుండలో నూనె లేదే. అయితే ఆ నూనె కుండ ఒక్కటి ఉంది. ఆ కుండ తెచ్చిన కుండలన్నిట్లో కూడా ఇలా చేయమంటే ఆమె ఆ విధంగా కుండలన్నీ తెచ్చింది. అయితే లోపలికి వెళ్ళి తలుపు మూసి నువ్వు ఈ పని చెయ్యి అన్నప్పుడు ఆమె కుమారులంతా లోపల చేరుకొని ఆ కుండలన్నీ అక్కడ పెట్టుకొని తెచ్చిన కుండలు ఇక లేవు అన్నది. ఇంకా కుండలు లేవంటే అయితే వెళ్ళి తలుపు మూసుకొని ఆ విధంగా చేయంటే ఆ విధంగా చేసినప్పుడు కుండలన్నీ కూడా నూనెతో నింపబడుతుంది. అవన్నీ అమ్ముకొని అప్పులు తీర్చుకోపో అని చెప్తాడు. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అనేక మంది నీ దగ్గరికి వస్తారు. ఒట్టి కుండలు వస్తాయి. ఒట్టి కుండలు వస్తే మన ఇంటిలో ఒట్టి కుండ, నూనె లేదు దాంట్లో. మనకి ఏమి కలిగి ఉండాలి అని అంటే ఆమె దగ్గర ఒట్టి కుండే ఉన్నది. కానీ ఎలీషా చెప్తున్నది ఏంటిది అంటే, నీ కుండలు నూనెతో నింపబడాలి అని దేవుడు ఇక్కడ మనకు ఒక హెచ్చరిక మాట ఇస్తూ ఉన్నాడు. అవునండి, మనలో ఉన్నటువంటి రక్షణ, మనలో ఉన్నటువంటి స్తుతి ఆరాధన ఇతరులకు మనం పోయాలి. మన రక్షణను, దేవుడిచ్చిన రక్షణ మనం ఇతరులకు మనం పంచుకోవాలి. మనం అనేక మందిని ఇంట్లో గ్యాదర్ చేసుకొని వారందరినీ కూడా దేవుని యొక్క స్వార్థ చేత మనం నింపవలసినటువంటి వారంగా ఉన్నాం. మన ఇంట్లో సినిమాలు చూడటానికి గ్యాదర్ చేసుకుంటాం అందరినీ, లేకపోతే ఇంకోటి ముచ్చట్లాడటానికి గ్యాదర్ చేసుకుంటాము. దేవుని యొక్క మాటలు వారి హృదయాల్లో నింపటానికి వారందరినీ కూడా మనం సమకూర్చుకోగలుగుతున్నామా? ఇక్కడ నూనె కుండ ఏమీ లేకపోయినా అక్కడ చెప్పిన మాట విధేయతతో ఆమె వంచినప్పుడు కుండలన్నీ నూనెతో నింపబడ్డాయి.
మనము నిండైనటువంటి అభిషేకము మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో మన ఇంట్లో అన్ని నిండు కుండలుగా ఎప్పుడైతే మన అప్పులు నూనె కుండ అప్పులు తీర్చగలదు. ఎప్పుడంటే మనం ప్రవక్తల మాట విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు ఖచ్చితంగా మన అవసరాలు తీర్చగలవు. నువ్వు ఏ అవసరంతో ఉన్నావు, ఏ అప్పుల బాధతో ఏడుస్తున్నావు, ఏ రోగము చేత నువ్వు బాధపడుతున్నావు, ఆ బాధ అంతా కూడా తీసివేయగల శక్తి కలిగిన దేవుని అభిషేకాన్ని ఈ దినము నువ్వు అడుగు. ప్రభువా నువ్వు కావాలి, నాకు చింత వేదన ఎంత పోవాలి, ఈ ప్రయాసతో నేను తట్టుకోలేకపోతున్నా ప్రభువా, నాకు కావాలి ప్రభా, నువ్వు కావాలి, నువ్వు రా నాయనా అని చేసి నువ్వు అడుగు. దేవుడు వస్తాడు, నీ కుండను నింపుతాడు. నిన్నే కాదు నీ ఇంటిలో ఉన్నవారిని నింపుతాడు, సంతోష ఆనందాన్ని కలుగచేస్తాడు, పరిస్థితులు మార్చి వేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆ విధంగా ఈ దినము చేయగలవా? ప్రభు యొక్క అభిషేకాన్ని నువ్వు కోరుకుంటావా? నేను నీకోసం నేను ప్రార్థన చేయనా? నాతో ఏకీభవిస్తావా? నువ్వు ఏకీభవించు. ప్రార్థన చేద్దాం. యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్య లేఖనాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలు అనేక మంది ప్రభు అప్పుల బాధతో బాధపడుతున్నారు ప్రభు, అనేక సమస్యల రోగాల చేత బాధపడుతున్నారు, గాలి వాన చేత ప్రయాసపడి ప్రభ అటు ఇటు కొట్టబడుతున్నటువంటి బిడ్డలుగా ఉన్నారు నైనా. ప్రభా వారిని కనికరించి నైనా వారి ప్రయాసను ప్రభా మీరు తీసివేసి, వారి అప్పుల బాధను మీరు తీసివేసి నైనా అయా వారి యొక్క రోగములను ముట్టి స్వస్థపరిచి ప్రభా నెమ్మది దయచేయమని ప్రార్థిస్తాను. అభిషేకం, రక్షణ, మారు మనసు, స్థితి ఆరాధన వారి గృహాల్లో ఉండినట్లుగా కృప చూపించి నడిపించమని ఆశీర్వదించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you.